నేతాజీ సుబ్రహ్మణ్య గారి సభ్యును ఇవ్వాలి. నేతాజీ దగ్గర సుబ్బిజ్జిని నిర్మించాలి. సభ్యుని వెంటనే నిర్మించాలి. సభ్యుని వెంటనే నిర్మించాలి. సభ్యుని వెంటనే నిర్మించాలి. సభ్యుని వెంటనే రాణిగారి తోటలో సబ్వే నిర్మాణం చేపట్టాల్సిందిగా సిపిఎం ఆధ్వర్యంలో దాదాపుగా 7 సంవత్సరాలుగా ఆందోళన సాగుతూ ఉన్నాయి. సుమారుగా 10 సంవత్సరాలు కూడా కావచ్చు. ఈ 10 సంవత్సరాలుగా సాగుతూ ఉన్నటువంటి ఆందోళనల్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి పట్టడంలా. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈనాడు ఎమ్మెల్యేనే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఒకసారి ఎంపీ చేశాడు. ఇదిగో ఇంకేముంది, 5 నిమిషాల్లో సమస్య పరిష్కారం అయిపోద్ది, నేను చేసేసాను చెప్పేశానని చెప్పారని గప్పాలు కొట్టారు. ఇప్పుడు ఈ గప్పాలు ఏమైనాయి అని చెప్పని అడుగుతున్నా. 8 ఏళ్ళ నుంచి మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. ఇటీవల ఎన్హెచ్ఏ ఆఫీసును కూడా దిగ్బంధనం చేయటం జరిగింది. 6 మాసాలు అవుతా ఉంది. 6 మాసాల కిందట మేము ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో మేము చేపడతామని చెప్పారు. హామీ ఇచ్చారు అధికారులు. పైకి వచ్చారు, మమ్మల్ని ఇన్స్పెక్షన్కి చూడమన్నారు, రమ్మన్నారు, చెప్పారు. కానీ ఎక్కడా కూడా 1 ఇంచి కూడా అడుగు ముందుకు పడలా. దీన్ని బట్టి చూస్తే పైకి చెప్తా ఉన్నారా, నిజంగా జరిగే పరిస్థితి ఉందా? ఈ రాణిగారి తోట దిగ్బంధం నుంచి బయటపడే పరిస్థితి లేదా? ఎవరన్నా చనిపోతే ఎలా తీసుకెళ్లాలని చెప్పనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితుల్లో రాణిగారి తోట ఉంది. చనిపోయినటువంటి శవాన్ని తీసుకెళ్ళటానికి కానీ, బతికున్నటువంటి వాళ్ళని అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి దానికి కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎందుకు పట్టదని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఇస్త్రీ పెట్టి మంగళ పెట్టిస్తే సరిపోద్దా? ఏమయ్యా ఎమ్మెల్యే, ఇస్త్రీ పెట్టి మంగళ పెట్టించి సరిపెడదాం అనుకుంటున్నావా? నీకు ఈ ప్రాంత సమస్యలు పట్టవు. కృష్ణలంక ప్రాంతాన్ని అక్కడ చూస్తే 22వ డివిజన్లో పట్టాల సమస్య గాలికి వదిలేశావు. ఇక్కడ చూస్తే 21వ డివిజన్లో అవుట్ఫాల్ డ్రైన్ సమస్య గాలికి వదిలేశావు. రాణిగారి తోటలో సభ్య నిర్మాణాన్ని గాలికి వదిలేశావు. అంటే నువ్వు కృష్ణలంక ప్రాంతం తప్ప నీకు పడమట ప్రాంతం మీద మోజు ఎక్కువ ఉంది. డీలిమిటేషన్లో రేపు కృష్ణలంక ఉండదో అనే అనుమానంతో దీని పట్ల సమర్థల్ని ప్రేమ చూపిస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు అని చెప్పి అడుగుతున్నాం. మేము నిజమా కాదా సమాధానం చెప్పాలా? ఎందుకని రాణిగారి తోట సభ్య నిర్మాణం ఇవాళ కాదుగా, నువ్వే వచ్చి హామీ ఇచ్చావుగా, ట్రాఫిక్ని క్లియర్ చేసేదానికి ప్రయత్నం చేసావుగా, బ్యారికేడ్స్ తీపిచ్చేసావుగా, మరి ఎందుకని సభ్య నిర్మాణం జరగల? హైవే అధికారులతో మాట్లాడటం కుదరకరా? ప్రభుత్వంతో ఒప్పించడం కుదరకరా? ఎందుకని ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పని అడుగుతున్నాం. అందుకని రాణిగారి తోటవాసుల కష్టాలు, ట్రాఫిక్ కష్టాలను తీర్చేటువంటి దానికోసం సిపిఎం అనేక సంవత్సరాలుగా దీని మీద పోట్లాడుతూ ఉన్నా కూడా సిపిఎం వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పారని మీకు పట్టట్లా. సిపిఎం వాళ్ళు కార్యక్రమం చేస్తే ఇది మనం చేస్తే కనుక ఈ క్రెడిట్ సిపిఎం వాళ్ళకి వెళ్తుందని చెప్పనేటువంటి ఉద్దేశంతోనా, ఏ ఉద్దేశంతో నువ్వు దీన్ని పట్టించుకోవట్లేదని చెప్పనేటువంటి అడుగుతున్నాం. షో కార్యక్రమాలు కాదు కావాల్సింది, ప్రజోపయోగ కార్యక్రమాలు కావాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలి. ఇక్కడ మేము అడుగుతున్నాం ఎన్హెచ్ఏ అధికారులను కూడా, 6 మాసాల కిందట మీరు ఇచ్చినటువంటి హామీ, 6 మాసాల కిందట ఇంకేముంది అయిపోయిందని చెప్పినటువంటి హామీ ఏమైందని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఇదే రకమైనటువంటి పరిస్థితుల్లో వదిలేస్తే ఇక్కడ అత్యవసర సమయంలో రోగులుగా ఉన్నటువంటి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, చనిపోయినటువంటి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లాలన్నా ఎలాంటి సౌకర్యము లేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తా నా చుట్టూ గోడలు కట్టేసి, ఎదర హైవే కట్టేసి దీన్ని దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారని చెప్పని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మీ కూటమిగా, నీతో పాటే ఉందిగా బీజేపీ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీతో పాటే, మీరు వాళ్ళు లాలూచీ కుస్తీ పడతానే ఉన్నారుగా, లాలూచీ జరుగుతూనే ఉందిగా, ఎందుకని ఈ సభ్య నిర్మాణానికి చేపట్టడం లేదని. ఇదే కాదు, ఇటీవల కొత్త ప్రపోజల్ ఇటు పడతా ఉన్నారు, రోడ్డు ఓవర్ బ్రిడ్జి అని చెప్పానని. రోడ్డు ఓవర్ బ్రిడ్జి కాదు మేము కోరుతా ఉంది, పెడితే సభ్య పెట్టండి, లేదా పైనుండి వెళ్ళేటువంటి దానికి
చిన్న చిన్న ఫ్లైఓవర్లు కట్టండి, చిన్న చిన్న ఫ్లైఓవర్లు కట్టండి. మీరు వచ్చినాక ఏంటా మీరు చేసిందని అడుగుతున్నాం. ఈ ఎదురుగుండా ఉన్న నేతాజీ బ్రిడ్జి 95-2000 కాలంలో కమ్యూనిస్టుల హయాంలో నేను స్టాండింగ్ కమిటీలో ఉండగా శాంక్షన్ ఇచ్చి బ్రిడ్జి కట్టించినటువంటి చరిత్ర ఆనాడు మాది, కమ్యూనిస్టులది అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అటువంటి నేతాజీ బ్రిడ్జి రాణిగారి తోటవాసులకి ఆలంబనగా ఉంది. ఎలాంటి వాహనం మీద వెళ్ళాలన్నా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సాగేటువంటి వాళ్ళని దిగ్బంధనం చేసినటువంటి చరిత్ర మీది, మీ పాలకులది. ఈ ఒక్క నేతాజీ బ్రిడ్జే కాదు, అల్లూరు సీతారామరాజు బ్రిడ్జి కూడా మా టైంలో మేము వామపక్షాల కమ్యూనిస్టుల కాలంలో 95-2000 కాలంలో నిర్మించబడినటువంటిది. ఆనాడు స్టాండింగ్ కమిటీలో దానికి శాంక్షన్ ఇచ్చింది మేమే. నువ్వు చెప్పుకోగలవా ఈ రకంగా నేను ఇదిగో ఇది చేశానని చెప్పనని, ఇస్త్రీ పెట్టి మంగళపెట్టి ఇచ్చానని చెప్పగలవు తప్ప ఇటువంటి ప్రజోపయోగకరమైనటువంటి పనులు చేపట్టావా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకని ఎప్పటికైనా సభ్య నిర్మాణం మీద హైవే అధికారులు దృష్టి పెట్టాలి. లేదా మీకు అల్టిమేటం చేస్తా ఉన్నాం, అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. 2 మాసాల కాలం చూస్తాం. 2 మాసాల్లో దీనికి శంకుస్థాపన జరిగి పని కనుక ప్రారంభించకపోయినట్లయితే నీ హైవే ఆఫీసుని ఇక్కడి నుండి తరలించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇక్కడ నుండి నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. మీరు చేతనైతే చూడండి అని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.